హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూడండి ఫ్రెండ్స్. ఇది రూట్ ఏ రూట్ సో రూట్లో ఏముంది, 2 ఉంది. డైరెక్ట్గా దీని ఆన్సర్ ఏంటంటే ఏ అండి, రైట్. ఇది షార్ట్ కట్ ప్రొసీజర్ చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా రూట్ అనుకుంటే ఇది ఏ, ఇది ఓవరాల్గా ఎక్స్కి సమానం అనుకుంటే క్యాపిటల్ ఎక్స్కి ఈక్వల్ ఫ్రెండ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా కూడా వర్గిస్తే ఏమవుతుందంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఈ స్క్వేర్ టర్మ్కి ఎక్స్ టర్మ్కి క్యాన్సిలేషన్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ అవుతుంది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. డైరెక్ట్గా రూట్లో ఏ ఉందో అదే మనకు ఆన్సర్ అండి. రూట్లో 36 ఉంది కాబట్టి 36 ఆన్సర్ అండి. మెథడ్ 2 ఏంటంటే √36 ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్కి సమానం అండి. సో 36 ఎక్స్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి సమానం అవుతుందండి. ఈ 2కి టర్మ్కి క్యాన్సిల్ అయితే కనుక 36 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రొసీజర్ అండి, అది షార్ట్ కట్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు అంటే ఇన్ఫినిటివ్ లేదండి. ఏం లేదండి, ఇన్ఫినిటివ్ లేదు. డైరెక్ట్గా దీనికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 21 ఎన్ని రూట్లు ఉన్నాయంటే 3 రూట్లు ఉన్నాయి, ఓకేనా. సో 3 రూట్లు ఉన్నాయి కాబట్టి 2³ అండి. సో 2³ ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ 2³ అనేది ఏమవుతుందంటే 8 అవుతుందండి. ఏమవుతుందండి, 8 అవుతుందండి. 8లో వాడు తగ్గిస్తే ఏమవుతుందంటే 7 అవుతుందండి. 8లో వాడు తగ్గిస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 7/8 అవుతుందండి. అంటే డినామినేటర్కి ఒకటి తగ్గించాలండి, డినామినేటర్కి ఒకటి తగ్గించాలండి. అది దీని యొక్క షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ చూడండి ఫ్రెండ్స్. రెండో మెథడ్ ఏంటంటే 21 √21 ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ అండి ఫ్రెండ్స్. ఇవి 3 టర్ములు అండి. ఎన్ని టర్ములు అండి ఇవి? 3 టర్మ్. 1 2 3 టర్మ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అలా 3 సార్లు చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 21 అనేది రూట్కి పోతుందండి, ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ 21 అనేది బయటపడుతుందండి. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందంటే 21 స్క్వేర్, మళ్ళీ ఈ రూట్కి ఆ స్క్వేర్ టర్మ్కి పోతే 21 అండి. √21 ఈక్వల్ టు x⁴ అండి. అండర్స్టాండ్? అట్లాగే ఇది చూసుకుంటే 21⁴ అండి. ఇది 21 హోల్ స్క్వేర్ అండి. ఇది చూసుకుంటే జస్ట్ 21 అండి, ఈక్వల్ టు x⁸. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టైం ఒక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, సెకండ్ టైం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, థర్డ్ టైం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకుంటే కనుక సో 21⁷ ఈక్వల్ టు x⁸. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 21⁷/8 అవుతుందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? ఒక్కసారి దీని గురించి మాట్లాడదామండి. ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనకు 21 ఆన్సర్ అవుతుందండి. డైరెక్ట్గా ఏమవుతుందండి, 21 ఆన్సర్ అవుతుందండి. దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటంటే 21x ఈక్వల్ టు ఒక క్యాపిటల్ ఎక్స్కి సమానం అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 21x ఈక్వల్ టు x² అండి. ఫైనల్గా ఏమవుతుందంటే స్క్వేర్ టర్మ్కి ఎక్స్ టర్మ్స్కి పోతే x ఈక్వల్ టు 21 అండి. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? రైట్ ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా వచ్చాయో ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ప్రొసీజర్ తీసుకుందాం. ఇదంతా కూడా ఏమవుతుందంటే 12 ఈ టర్మ్ అంతా కూడా ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా దేనికి సమానం అనుకుంటే ఒక ఎక్స్ అనే టర్మ్కి ఈక్వల్ అవుతుందండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గిస్తే కనుక ఏమవుతుందంటే కనుక మనకి ఈ టర్మ్ పోతుందండి. స్క్వేర్కి రూట్కి టర్మ్ పోతే 12 x ఈక్వల్ టు x² ఫ్రెండ్స్, రైట్. సో ఈ ఎడం వైపు ఉన్న టర్మ్స్ అన్ని కుడివైపు పోతే కనుక x² - x -12 ఈక్వల్ టు 0. ప్లస్లన్నీ కూడా మైనస్లు అవుతాయి ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలండి. సో x² - 4x + 3x - 12 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్. x కామన్ తీసుకుంటే x - 4 + 3 కామన్ తీస్తే x - 4 ఈక్వల్ టు 0 ఫ్రెండ్స్, రైట్. 2 టర్మ్స్ వచ్చాయి కదని చెప్పేసి మనం 2 టర్మ్స్ రాయకూడదు, ఒక టర్మ్ రాసుకోవాలండి. దేర్ఫోర్ x + 3 ఈక్వల్ టు 0 అండి. ఈ -4 ఏమవుతుందంటే +4 అవుతుందండి. ఈ +3 ఏమవుతుందంటే -3 అవుతుందండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ కట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో 12 ఎప్పుడైతే ఉందో దీనికి కోప్రైమ్స్ చూసుకుంటామండి. కోప్రైమ్స్ ఏంటంటే 3 and 4. కోప్రైమ్స్ ఏంటి? 3 and 4.
సో ఇది n అనుకుంటే n+1 అండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ప్లస్లు ఉండేటప్పుడు అన్ని కూడా ఏమవుతుందంటే బిగ్ వాల్యూ తీసుకుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్. అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క షార్ట్ కట్ డైరెక్ట్గా చెప్తాను. 20కి కోప్రైమ్స్ కాంజిక్యూటివ్ నెంబర్స్ అయ్యి ఉండాలి మ్యాక్సిమం. సో 4 and 5 ఫ్రెండ్స్. సో ప్లస్ వాల్యూస్ కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే కనుక పెద్ద వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చెప్తాను. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇదంతా కూడా 20 అనుకుంటే ఈ టర్మ్ అంతా కూడా -x రాసుకున్నామండి, ఈక్వల్ టు x అనే టర్మ్కి సమానం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా కూడా మనం వర్గించాం అనుకోండి ఈ రూట్కి స్క్వేర్కి పోతుందండి. దేర్ఫోర్ 20 - x ఈక్వల్ టు x² ఫ్రెండ్స్. ఓకే, ఈ మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ అవతలకపోతే ఏమవుతాయంటే సింబల్స్ చేంజ్ అవుతాయండి. x² + x -x కాస్తే ఏమవుతుందంటే +x అవుతుంది, +20 ఏమవుతుందంటే -20 అవుతుందండి, ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో x² + 5x - 4x - 20 ఈక్వల్ టు 0. సో x కామన్ తీస్తే x + 5 - 4 కామన్ తీస్తే x + 5 ఈక్వల్ టు 0 అండి, రైట్. సో 2 టర్మ్స్ వస్తే ఒక టర్మ్ తీసుకుంటామండి, x + 5 ఈక్వల్ టు 0 ఆర్ x - 4 ఈక్వల్ టు 0. సో +5 ఏమవుతుందంటే మైనస్ వాల్యూ అవుతుందండి, మైనస్ వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ వాల్యూ అవుతుందండి. సో మనకి ఏది ఆన్సర్ అంటే కనుక ప్లస్ వాల్యూ ఆన్సర్ అండి. ఇది చూద్దాం ఫ్రెండ్స్, టిప్ అనేది షార్ట్ కట్ అనేది 20 ఈ మైనస్ ఉండేటప్పుడు ఏం తీసుకోవాలంటే మనం చిన్న వాల్యూ తీసుకుంటామండి. 20కి ఏవి కోప్రైమ్స్ తీసుకుంటామండి. కోప్రైమ్స్ అంటే 2 వరుస సంఖ్యలు. సో n అండ్ n+1 టర్మ్స్ అండి. సో ఏదైతే మైనస్ వచ్చిందో అవి చిన్న టర్మ్స్ తీసుకుంటామండి, పెద్ద టర్మ్ అనేది ప్లస్కి తీసుకుంటామండి. దీన్ని చూద్దాం ఫ్రెండ్స్. 42కి ఏంటంటే కోప్రైమ్స్ ఏంటంటే 6 and 7 6×42 మైనస్ ఉండడం మూలంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చిన్న నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా క్యూబ్ రూట్ 64, ఈ టర్మ్ అంతా కూడా x అనుకుంటే ఈక్వల్ టు x అనే టర్మ్కి ఈక్వల్ అండి. మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ కూడా క్యూబ్స్ అప్లై చేస్తే సో 64x ఈక్వల్ టు x³ అవుతుందండి. ఇరువైపులా కూడా ఘనాలు అప్లై చేస్తే క్యూబ్స్ అప్లై చేస్తే ఈ టర్మ్ వస్తుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్యూబ్ టర్మ్లో మనకి 3 x'లు ఉన్నాయి, అందులో ఒక xకి పోతే ఫైనల్గా ఏముంటుందంటే x² ఉంటుందండి. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి చూడండి ఫ్రెండ్స్, x² ఈక్వల్ టు 64 అయితే దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఆన్సర్ 8 అండి. సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఏంటది, ఇన్ఫినిటీ ఉండేటప్పుడు క్యూబ్ రూట్ ఓవర్ 64 ఇట్లా ఉంటే గనక ఇన్ఫినిటీ ఉంటే గనక స్క్వేర్ రూట్ 64 తీసుకుంటామండి, ఒకటి తగ్గించుకుంటాం ఫ్రెండ్స్. ఒకటి తగ్గించుకుంటే ఏమవుతుందంటే 64 రూట్ ఏమవుతుందంటే 8 అవుతుందండి. సో చూద్దామండి, ఇది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో క్యూబ్ రూట్ 63 కదా, ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటామంటే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను, స్క్వేర్ రూట్ 63 తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇదేమవుతుందంటే 9 ఏళ్ళు 63, 9కి రూట్ ఎంత అంటే 3 అండి, √7. సో 3√7 అండి ఇది. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. మీకు 2-3 సెకండ్లలో నేను క్లియర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే 4096 క్యూబ్ రూట్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక 3 క్యూబ్ రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 క్యూబ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే 3 క్యూబ్గా రాసుకుంటాం ఫ్రెండ్స్ డినామినేటర్లో, రైట్. అలాగే న్యూమరేటర్ ఏంటంటే 3 క్యూబ్కు ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్, 3 స్క్వేర్. దానికి ఒకటి తగ్గిస్తే 3⁻1, దానికి ఒకటి తగ్గిస్తే 3⁻0. ఓకేనా ఫ్రెండ్స్. సో 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 3⁻1 అంటే 3, 3⁻0 అంటే 1. సో 9, 3, 12, 12, 1, 13. సో 13/3 క్యూబ్ అంటే 27. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్. మీకు 2 సెకండ్లలో మీకు 1 మార్క్ రావడం అనేది ఖాయం, రైట్. ఇది ప్రొసీజర్ ఏంటో అది ఎలా వచ్చిందో మీకు ప్రొసీజర్ కావాలి కదా, దానికి టైం తీసుకుందాం, నో ప్రాబ్లం. ఇది సెకండ్ మెథడ్గా చూద్దాం ఫ్రెండ్స్. క్యూబ్ రూట్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096, ఇదంతా కూడా ఒక ఎక్స్కి ఈక్వల్ అనుకుందాం. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫినిటీ అనేది లేదు, రైట్. ఇన్ఫినిటీ లేనప్పుడు ఎలా చేయాలో చెప్తాను, ఇన్ఫినిటీ ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సరే చూసుకుంటే కనుక ఇదేమవుతుందంటే 4096 క్యూబ్ రూట్ ఓవర్ 4096, అలాగే క్యూబ్ రూట్ 4096 ఈక్వల్ టు x³. ఎందుకైందో మీకు తెలుసా, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను ఇక్కడ. ఎందుకంటే ఇవి మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి
3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ మనం క్యూబ్స్ అప్లై చేయాలండి, రైట్. మళ్ళీ నేను క్యూబ్స్ అప్లై చేస్తే 4096 హోల్ క్యూబ్, అట్లాగే దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే జస్ట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 1, అలాగే క్యూబ్ రూట్ 4096 ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ 9 అవుతుందండి సెకండ్ టైం అప్లై చేస్తే కనుక, రైట్. ఇది చూద్దామండి. మళ్ళీ క్యూబ్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 9, 4096 హోల్ క్యూబ్, జస్ట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 1, ఇది x టు ద పవర్ ఆఫ్ 27 అవుతుందండి. ప్రొసీజర్ అయితే కనుక భూములు ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో ఘాతాంకాలు కలుపుకోవాలి. ఫైనల్గా 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 9 3 12, 12 1 13 ఈక్వల్ టు x టు ద పవర్ ఆఫ్ 27. దేర్ ఫోర్ మనకి x కావాలంటే కనుక 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 13/27 ఎనఫ్. డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2 సెకండ్లలో ఎలా చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి క్యూబ్ రూట్ 4096 కదా, క్యూబ్ రూట్ అంటే క్యూబ్ రూట్లో ఒక -1 చేస్తే కనుక అది కంప్లీట్గా స్క్వేర్ రూట్ 4096 అవుతుందండి. దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత అంటే కనుక ఒక్కసారి గమనించండి. యూనిట్స్ ప్లేస్ 6 అంటే ఏదర్ 4 or 6. ఓకే, 40 బిలో స్క్వేర్ నెంబర్ ఏంటంటే మనకు 36, అంటే 36 రూట్ ఎంత అంటే 6 అవుతుంది. ఏదర్ 64 or 66, ఈ రెండిట్లో ఒకటే అవుతుంది, 2 కాదు. సో 65కి 64కి 66కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ఏంటంటే 65. ఎందుకంటే ఇది యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. 5 స్క్వేర్ 25, 6 కాంజుగేటివ్ నెంబర్ 7. సో 42 25 కంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి 65 కంటే మనం చిన్న నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి మనకి ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్ ఓవర్ 4096 ఈ టర్మ్ అంతటిని కూడా అప్ టు ఇన్ఫినిటీ వరకు x అనుకుంటే ఫ్రెండ్స్ ఇది ఒక క్యాపిటల్ X కి ఈక్వల్ అవుతుందండి. సో చూసుకుంటే కనుక మనకి ఇది క్యూబ్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే కనుక క్యూబ్ 4096x హోల్ క్యూబ్ ఈక్వల్ టు x క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే క్యూబ్ కి క్యూబ్ రూట్ కి క్యాన్సిలేషన్ అయితే కనుక జస్ట్ 4096x ఉంటుంది, ఇది x క్యూబ్ ఫ్రెండ్స్. x క్యూబ్ అంటే కనుక మనకి 3 x'లు ఉన్నాయని అర్థం. సో ఇందులో ఉన్నటువంటి ఒక x కి ఇక్కడ x కి క్యాన్సిలేషన్ అయితే x స్క్వేర్ ఉంటుంది. x స్క్వేర్ ఈక్వల్ టు 4096 అంటే కనుక మనకి 4096 రూట్ అప్లై చేస్తే కనుక దీనికి x ఈక్వల్ టు 64 అవుతుంది ఫ్రెండ్స్. డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. మీకు 3 సెకండ్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, షార్ట్ కట్ టిప్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫినిటీ లేదు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే 4096 ఏదైతే ఉందో అది పవర్లో రాసుకొని, అది బేస్లో రాసుకొని దాని పవర్లో మనం ఏం రాస్తామంటే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని 4s ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎన్ని 4s ఉన్నాయంటే 3 4లు ఉన్నాయి కాబట్టి 4 క్యూబ్గా రాసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒకటి తగ్గించి రాసుకుంటూ డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్తే కనుక 4 స్క్వేర్ ప్లస్ 4 టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 4 టు ద పవర్ ఆఫ్ 0. అండర్స్టాండ్? సో చూసుకుంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 16 ప్లస్ 4 ప్లస్ 1/64 ఫ్రెండ్స్. సరే, 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 21/64 అండి. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్, రైట్ అండి, రైట్. దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ ఎలాగో చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, అలాగే 4th రూట్ 4096 4th రూట్ 4096 ఈక్వల్ టు ఒక క్యాపిటల్ Xకి ఈక్వల్ అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 4th వన్ అప్లై చేద్దామండి. బోత్ సైడ్స్ కూడా 4th వన్ అప్లై చేస్తే పవర్లో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఇది బయటపోతుందండి. 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 4th రూట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 4th రూట్ 4096 ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక ఇది x టు ద పవర్ 4 అలా యాజ్ ఈజ్గా దించాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఏం చేస్తామంటే పవర్ 4 ఇట్లా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఇది 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుందండి. అట్లాగే ఇక్కడ చూసుకునేసరికి ఈ 4096 అనేది ఇక్కడ బయటపడుతుందండి. సో చూసుకుంటే పవర్లో 1 ఉంటుంది. ఇది 4th రూట్ 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ 16 ఫ్రెండ్స్, రైట్ అండి. మళ్ళీ ఇక్కడ ఒక రూట్ ఉంది కాబట్టి ఇంకోసారి అప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 సార్లు మనం అప్లై చేయాలండి 4th వన్ అనేది.
సో 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 16 అండి. అట్లాగే 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అండి. అట్లాగే ఈ 4th రూట్ పోతే కనుక 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 64 ఫ్రెండ్స్. రైట్ అండి. సో దీన్ని భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలి. బేసిస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్. సో చూసుకుంటే 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ 16 4 20 21 ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 64 అండి. Therefore x equal to 4096 whole to the power of 21/64 అవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద షార్ట్ కట్, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫ్రెండ్స్. రైట్ డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఎలా చేయాలో మీకు 3 సెకండ్లో చెప్తానండి ఫ్రెండ్స్. టిప్ 1 ఏంటంటే 4096 4th రూట్ ఉంది కదా, ఈ టర్మ్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఈ టర్మ్ అంతా కూడా ఎక్స్ అవుతుందండి. ఓకేనా. సో ఈ టర్మ్ అంతా ఎక్స్ అయినప్పుడు దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే 4th రూట్లో ఒకటి తీసేస్తే క్యూబ్ రూట్ 4096 అవుతుందండి. సో దీనికి వచ్చేసరికి 4096కి రూట్ ఎంత అంటే చూడండి ఫ్రెండ్స్, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 096 మీద ఒక బార్ పెట్టుకుంటే 4 మీద చుక్క పెట్టుకున్నాం. యూనిట్స్ ప్లేస్ 6 వచ్చినప్పుడు డైరెక్ట్గా 6 అవుతుందండి. 4 మీద చుక్క ఉంది కాబట్టి దానికి క్యూబ్ రూట్ కావాలనుకుంటే కనుక 1 నుంచి 7 వరకు కూడా ఒకటిది బాధ్యత. సో ఇది 16 ఫ్రెండ్స్. ఇది అయిపోయిందండి. సో రెండోది ఏంటంటే ప్రొసీజర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. 4096 హోల్ టు ద పవర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎక్స్కి ఈక్వల్ అవుతుందండి. ఇది 4th వన్ అండి. సో ఇదంతా కూడా మనకి ఎక్స్కి సమానం అనుకుంటే కనుక బోత్ సైడ్స్ కూడా మనం ఏంటంటే పవర్ 4 అప్లై చేస్తే ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్లు 4 ఉన్నాయి, అందులో ఒకటి పోతే ఎక్స్ క్యూబ్ అవుతుందండి. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 4096 అయితే దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యూబ్ రూట్ 4096 అవుతుందండి. సో యూనిట్స్ ప్లేస్ 6 ఉండేటప్పుడు 6 అవుతుందండి. 4 మీద చుక్క పెట్టుకున్నాం ఎప్పుడంటే 1 నుంచి 7 వరకు 100 బాధ్యత. సో ఫైనల్లీ 16 సార్. డియర్ ఆస్పిరెంట్స్, వీటికి ముందున్న లెక్కలన్నీ కూడా ప్రొసీజర్స్ అండ్ షార్ట్ కట్స్ చెప్పాను. దీనికి షార్ట్ కట్ మాత్రమే చెప్తున్నాను, టైం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్. సో చూసుకుంటే కనుక ఇక్కడ స్క్వేర్ రూట్, ఇక్కడ స్క్వేర్ రూట్, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. సో ఇదేమవుతుందంటే ఇన్ఫినిటీ అనేది లేదు, ఇన్ఫినిటీ లేదు కాబట్టి మనకి ఏం చేసుకుంటామంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఫ్రెండ్స్. ఓకేనా. న్యూమరేటర్లో ఏం చేసుకోవాలంటే 2 క్యూబ్ కంటే ఒకటి తగ్గిస్తే ఏమవుతుందంటే 2 స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత 2 టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది. సో 2 టు ద పవర్ ఆఫ్ 0 లాస్ట్ టర్మ్. సో 31 టు ద పవర్ ఆఫ్ 2 4 4 2 6 6 1 7. ఇదేమవుతుందంటే 2 క్యూబ్ ఏమవుతుందంటే 8 అవుతుందండి. సో 31 టు ద పవర్ ఆఫ్ 7/8 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, అక్కడ ఇన్ఫినిటీ లేనప్పుడు ఎలా చెప్పానో ఇక్కడ ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఎలా చెప్తున్నానో చూడండి ఫ్రెండ్స్. సో √31 ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎక్స్గా రాసుకుంటాం. ఇది ప్రొసీజర్. కానీ నేను ఇది చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ చెప్పున్నాను. డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి 31 అనేది ఏదైతే ఉందో అదే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైట్ అండి. ఎక్స్ ఈక్వల్ టు 31. డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఇలా ఉందండి. ఇది మీకు 3 సెకండ్లలో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్గా ఏముందంటే 63 ఉంది ఫ్రెండ్స్. ఈ 63కి ఏంటంటే కోప్రమ్స్ తీసుకుందాము. ఆ 2 కోప్రమ్స్ ఎలా ఉండాలంటే కనుక డిఫరెన్స్ 2 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 మనకి ఆ రకంగా మనం డిఫరెన్స్ 2 ఉండేది చూసుకుంటే కనుక ప్లస్ ఉండడం వల్ల మోర్ ఓవర్ మనం ఏం తీసుకుంటామంటే పెద్ద వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఇంతటితో మీకు ఆన్సర్ అయిపోయిందండి. దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. రెండో మెథడ్గా ప్రొసీజర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏమవుతుందంటే 63 ప్లస్ 2xగా భావిద్దామండి. ఈ టర్మ్ అంతటిని కూడా ఎక్స్గా భావిద్దామండి. ఇన్ఫినిటివ్ టర్మ్ ఉండడం వల్ల ఈక్వల్ టు ఎక్స్ సమానం అండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. 63 ప్లస్ 2x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్గా రాసుకుందామండి. రైట్ అండి. ఈ ప్లస్ వాల్యూస్ అన్నట్టు పోతే ఏమవుతాయంటే మైనస్ వాల్యూస్ అవుతాయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 63 ఈక్వల్ టు 0. ఓకేనా. సో చూసుకుంటే కనుక 7 9 63 ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 7x మైనస్ 63 ఈక్వల్ టు 0. రైట్ అండి. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 9 ప్లస్ 7 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. రైట్ అండి. ఎప్పుడైతే 2 వాల్యూస్ ఉన్నాయో రెండిట్లో వాడు తీసుకుంటామండి. ఇదేమిచ్చి ఎక్స్ ప్లస్ 7గా రాసుకుంటామండి. ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 0 అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 9గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఆన్సర్ 9 సెకండ్ ఆప్షన్ అండి. ఓకేనా ఫ్రెండ్స్.
డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం ఒకసారి వినండి ఫ్రెండ్స్. 9³ ప్లస్ 9³ ప్లస్ 9³ వాల్యూ ఎంత అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. 9³ కామన్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ 9³ కామన్ తీసుకుంటే 1 + 1 + 1గా రాసుకోవచ్చు రూట్ ఓవర్. సో 9³ ఇంటూ 3 అండి. దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 9ని 3² గా రాసుకోవచ్చు ఇంటూ 3⁴ రాసుకోవచ్చు అండి. a⁴m ఏమవుతుందంటే a⁴mn అవుతుందండి. సో ఇదేమైందంటే 3⁶ ఇంటూ 3⁴1 పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే దాన్ని బై 2 చేసుకోవాలి. అంటే ఏమవుతుందంటే 3³ అవుతుంది √3. 3³ ఉంటే ఓకే, లేదు కాబట్టి మనకి 27 √3 ఉందండి. సో 27 √3 అనేది ఆప్షన్ 3. డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే షార్ట్ కట్ అనేది కేవలం 3 సెకండ్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మెయిన్ నెంబర్గా ఏదైతే ఉందో ఆ 35 యొక్క కోప్రెమ్స్ తీసుకుంటాం. కోప్రెమ్స్లో డిఫరెన్స్ 2 ఉండాలండి. సో 5 7 35 అవుతుందండి. డిఫరెన్స్ 2 ఉన్నటువంటి దాంట్లో అన్నిట్లు కూడా ప్లస్ ఉండడం వల్ల మనం పెద్ద నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది షార్ట్ కట్ అండి. సో ఆప్షన్ 3 ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి ఏంటంటే ప్రొసీజర్ చూడండి. రెండో మెథడ్గా 35 + 2x √ క్యాప్లెక్స్గా భావించాలండి. ఎందుకంటే ఏదైతే ఈ రూట్ ఉందో ఇదంతా ఓవరాల్గా తీసుకుంటామండి. సో ఈ టర్మ్ ఏంటంటే 2ని 2గా ఉంచుకున్నాం. ఈ టర్మ్ అంతా కూడా ఇన్ఫినిటీ వరకు ఏంటంటే ఎక్స్గా భావించామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి స్క్వేర్కి రూట్కి పోతే 35 + 2x x² రాసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ప్లస్ టర్మ్స్ అన్నీ పోతే ఏమవుతుందంటే x² - 2x - 35 0గా రాసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ప్లస్ వాల్యూస్ అన్నీ మైనస్ అవుతాయండి. అలాగే x² - 7x + 5x - 35 0 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 7లో 5 పోతే కనుక మనకి ఇక్కడ 2 అవుతుంది. అట్లాగే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ వచ్చేసరికి 7 5 35 అవుతుందండి. ఫ్రెండ్స్ ఏ 2 నెంబర్లో అయితే తీసుకున్నామో ఆ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ అవుతుందండి. మైనస్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ వస్తుందండి. సో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ x - 7 + 5 ఇంటూ x - 5 0గా రాసుకుంటామండి. x - 7గా రాసుకుంటామండి. x - 7 ఆఫ్ x + 5 0. దేర్ఫోర్ x = 7, -5 తీసుకోబడవండి. పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటామండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. దీనికి 2 మెథడ్స్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే షార్ట్ కట్ ట్రిక్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కోప్రైమ్స్ ఏమవుతుందంటే 13 11లో 143 ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. ప్లస్ ఉండడం మూలంగా మనం ఏం తీసుకుంటామంటే కనుక పెద్ద వాల్యూ తీసుకుంటాం ఫ్రెండ్స్. రైట్ అండి. సో ఈ 2 ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ 2 ఉండడం మూలంగానే తీసుకుంటాం. షార్ట్ కట్ అండి అది. ఓకేనా, అన్నిటికీ వస్తుంది కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ప్రొసీజర్కి వచ్చేసరికి ఏంటంటే √143 + 2x ఒక క్యాప్లెక్స్కి ఈక్వల్ ఫ్రెండ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 143 + 2x x² అండి. ఇరువైపులా కూడా మనం వర్గాలు అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇలా చేసుకుంటామండి. సో ఇది ఒక ఈక్వేషన్ ఫామ్ అయిందండి. ఈ టర్మ్స్ లెఫ్ట్లో ఉన్నవి రైట్కి పంపిస్తే x² - 2x - 143 0 అండి. సో x² - 13x + 11x - 143 0 అండి. చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 11లో 143. అలాగే -13లో +11 పోతే -2 అండి. అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్కి అడ్జస్ట్ అవ్వాలి, మీన్స్కి కూడా మధ్యగతానికి కూడా సరిపోవాలండి. రైట్ అండి. ఇక్కడ మనం x కామన్ తీసుకుంటే x - 13 + 11 కామన్ తీసుకుంటే x - 13 0. 2 టర్మ్స్లో ఒక టర్మ్ మాత్రమే తీసుకుంటామండి. x - 13 ఆఫ్ x + 11 0గా భావిస్తామండి. సో ఏదైతే x - 13 0 అంటామో అది +13 అవుతుంది. ఏదైతే +11 ఉందో అది -11 అవుతుందండి. సో పాజిటివ్ వాల్యూ కన్ఫర్మ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆప్షన్ 2 రైట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ముందున్న సమ్కి ఇది కొంచెం డిఫరెంట్. అది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 143 కోప్రమ్స్ తీసుకుంటాం.
ఆ కోప్రమ్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి, ఉంది. 13కి 11కి డిఫరెన్స్ 2. సో మైనస్ ఉండడం మూలంగా ఏం తీసుకుంటామంటే స్మాల్ నెంబర్ తీసుకుంటాం. ఎనఫ్ ఫ్రెండ్స్, షార్ట్ కట్ కంప్లీట్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, రూట్ ఓవర్ 143 మైనస్ 2x ఈక్వల్ టు ఒక క్యాపిటల్ Xకి సమానం అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే 143 మైనస్ 2x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. రైట్, ఈ లెఫ్ట్లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా అవతలకు పోతే, కుడివైపు పోతే ప్లస్లు మైనస్లు అవుతాయి, మైనస్లు ప్లస్లు అవుతాయండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 143 ఈక్వల్ టు 0 అండి. సో ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్కి ఎగ్జిస్ట్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 11x మైనస్ 143 ఈక్వల్ టు 0 అర్థమవుతుందండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మనం ఎక్స్ కామన్ తీసుకున్నామో ఎక్స్ ప్లస్ 13 అండి, ఇక్కడ 11 ఏదైతే కామన్ తీసుకున్నామో ఎక్స్ ప్లస్ 13 అవుతుందండి. రైట్ అండి, ఈ రెండు టర్మ్స్కి కూడా మనం ఒక టర్మ్ రాసుకుంటామండి, ఎక్స్ ప్లస్ 13 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 11. ఓకేనండి, ఈక్వల్ టు కంప్లీట్గా 0. రైట్ ఫ్రెండ్స్, ఏదైతే ఎక్స్ ప్లస్ 13 ఉందో ఈక్వల్ టు 0 అవుతుంది, అలాగే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 13 అవుతుందండి. ఏదైతే మైనస్ 11 ఉందో ఆ మైనస్ 11 కాస్త ఏమవుతుందంటే ప్లస్ 11 అవుతుందండి. సో ఆన్సర్ అనేది 11 అండి. రైట్ అండి, ముందున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు షార్ట్ కట్ అండ్ టిప్స్లో, ప్రొసీజర్స్లో మీకు చాలా వివరంగా చెప్పానండి నేను. సరే, ఇక్కడ ఏంటంటే ఎక్స్ వాల్యూ ఒకటి ఇచ్చాము, వై వాల్యూ ఒకటి ఇచ్చాము. ఎక్స్లో ప్లస్ టర్మ్స్ అండి, వైలో మైనస్ టర్మ్స్ అండి. ఫైండ్ ద ఎక్స్ మైనస్ 1 వై అనే అడుగుతున్నారు. ఆ వాల్యూ ఎంత అని చెప్తే కనుక ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తానండి. ఎందుకంటే దీనికి ముందున్నటువంటి లెక్కలన్నీ కూడా 24వ లెక్క వరకు కూడా నేను ప్రొసీజర్స్ అండ్ షార్ట్ కట్స్ రెండూ చెప్పానండి. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే షార్ట్ కట్స్ మాత్రం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 195కి ఏంటంటే 2 కోప్రమ్స్ కావాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముండాలి? 2 ఉండాలి. 13 15ల 195 అండి, డిఫరెన్స్ 2 అండి. 13 15ల 195 డిఫరెన్స్ 2. అట్లాగే దీన్ని చూడండి, దీనికి కూడా సేమ్ కోప్రైమ్స్ అండి. 13 15ల 195 డిఫరెన్స్ 2 అండి. ఫ్రెండ్స్, ప్లస్ వచ్చేటప్పుడు ఏం తీసుకుంటామండి? పెద్ద వాల్యూ తీసుకుంటామండి. మైనస్ వచ్చేటప్పుడు చిన్న వాల్యూ తీసుకుంటామండి. సో వాడు ఏమన్నాడంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 15 మైనస్ 13 ఈక్వల్ టు 2 అవుతుందండి. రైట్ అండి, ఓకేనా ఫ్రెండ్స్? డియర్ ఆస్పిరెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది నేను ప్రొసీజర్స్ అండ్ షార్ట్ కట్ చెప్పానండి. ఇది కొంచెం డిఫరెంట్గా m-1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికి ఏంటనేది నేను ఒకసారి చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ షార్ట్ కట్ చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ 11కి ముందు మనకి ఇక్కడ ముందు లెక్కల్లో 2 ఉండేదండి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే 1 అండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, ఇన్ఫినిటివ్ టర్మ్స్ ఉన్నాయండి. అక్కడ ఇన్ఫినిటివ్ కనబడకపోయినా మనకు అన్ని టర్మ్స్ ఉన్నాయని అర్థం అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే అది ఏదైతే మనకి మధ్యలో 1 ఉందో ఆ 1 ఇక్కడ వేసుకుంటామండి. డైరెక్ట్గా షార్ట్ కట్ అయితే అదే ఫ్రెండ్స్. అది మీకు నమ్మబుద్ధి కాదన్న విషయం నాకు తెలుసండి. సో నేను ప్రొసీజర్ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఎం వాల్యూ ఎంత అంటే √11 ప్లస్ √11 ప్లస్ √11 సో ఆన్ ఇన్ఫినిటివ్ టర్మ్స్ అండి. ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ ఎంటర్ అయిందో దానికి ఒక ఫార్ములా ఉందండి. ఏంటి ఆ ఫార్ములా అంటే చూడండి 4n + 1 + 1/2 అండి. రైట్ అండి, ఓకేనా? సో n అనేది ఇక్కడ ఏంటంటే 11 అండి. 4 11 44 + 1 45 + 1/2 అండి. ఓకేనా? సరే, ఇక్కడ చూద్దామండి, n వాల్యూ చూద్దామండి. n ఏంటంటే ఇక్కడ మైనస్లు ఉన్నాయండి. దీని ఫార్ములా ఏంటంటే మైనస్ ఉండేటప్పుడు 4n + 1 -1/2 అండి. రైట్ సార్? సో మళ్ళీ n అనేది ఏంటంటే ఇక్కడ 11 కాబట్టి 4 11 44 + 1 సో 45 - 1 అండి /2 అండి. సో చూసుకుంటే m-n కావాలి కాబట్టి ఇక్కడ చూస్తారా, ఇది ఈ టర్మ్లో నుంచి ఈ టర్మ్ తీసేస్తున్నామండి. ఈ టర్మ్లో నుంచి ఈ టర్మ్ తీసేటప్పుడు ఏమవుతుందంటే మనకి 45 అనేది మనకు క్యాన్సిలేషన్ అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 45 క్యాన్సిలేషన్ అయితే కనుక ఈ 45కి ఈ 45 క్యాన్సిల్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ +1 ఇక్కడ వేసుకున్నానండి. ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి సింబల్ ఎప్పుడైతే మైనస్ చేసామో సింబల్స్ చేంజ్ అవుతున్నాయండి. సో -1 ప్లస్ అవుతుందండి. డినామినేటర్లో ఈక్వల్గా ఉంది కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ ప్లస్ ఉంటే కలుపుకోవాలి, మైనస్ ఉంటే తీసివేయాలండి. ఫైనల్గా 2/2 ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్, ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఇట్లాంటి సమ్ అనేది మనం ఆల్రెడీ
26 లెక్క చూసాం. 27 లెక్క ఏంటంటే m-n వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక ఈక్వేషన్లో ఇచ్చారండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్లంటే 1 ఉన్నట్లు లెక్క అండి, 1 ఉన్నట్లు లెక్క, రైట్ అండి. డైరెక్ట్గా దాని ఆన్సర్ ఏంటంటే m-n వాల్యూ 1 అయితే దేర్ ఫోర్ m-n ఈ ప్లస్ వాల్యూ లోపలికి వస్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. m-n - 1 ఈక్వల్ టు 0 అండి. ఆప్షన్ 3 అండి. ఎనఫ్, షార్ట్ కట్ కంప్లీట్ అయ్యిందండి. ప్రొసీజర్ చూద్దామండి, రైట్ అండి. ప్రొసీజర్ ఏంటంటే చూడండి, m అంటే ఏమవుతుంది √5 + √5 + so on ఇన్ఫినిటివ్ టర్మ్స్లో దీని ఫార్ములా ఏంటంటే 4n + 1 + 1/2 ఈక్వల్ టు 4 5 20 21 + 1 అండర్స్టాండ్ బై 2 అండి, రైట్ అండి. ఈ n కాన్సెప్ట్ ఏంటంటే √ చూసుకుంటే కనుక 5 - √5 ఇదంతా కూడా ఏంటంటే ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, 4n + 1 - 1/2 అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే 4 5 20 21 √(-1/2) అండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే 21 - 1/2 అండి, రైట్. m-n అనేది ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ √21 + 1/2 అండి, మైనస్ ఆఫ్ ఏంటంటే √21 - 1/2 అండి, అండర్స్టాండ్. సో చూసుకుంటే మైనస్ ఏమవుతుందంటే ఈ మైనస్ లోపలికి వస్తే ఏమండి √21 క్యాన్సిల్ అవుతుందండి. ఇది +1/2 అండి. మైనస్ ఆఫ్ -1 ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 2/2 అండి, 2/2 అంటే 1 అండి. కానీ వాడు వాల్యూ ఇస్తే 1 అని చెప్తామండి. కానీ ఏంటంటే m-n మైనస్ ఆ వాల్యూ ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ కాస్త లోపలికి వస్తే మైనస్ అవుతుందండి. సో ఇది ఫైనల్గా అండి, రైట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇంతకుముందు చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మోడల్స్ ఏనండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీటి మీద షార్ట్ కట్ చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ ఏమొచ్చి 72 ఉంది, అవునా. న్యూమరేటర్ 72, అన్నీ కూడా మైనస్లో ఉన్నాయి. అన్నీ కూడా మైనస్ ఉండేటప్పుడు కోప్రైమ్స్ ఏంటంటే n, n+1 అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్, రైట్ అండి. సో అన్నీ కూడా మైనస్లు ఉంటే కనుక చిన్న నెంబర్ తీసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ ఏమున్నట్టు అంటే 1 ఉన్నట్లు లెక్క. ఏమున్నట్లు లెక్క 1, నెంబర్ 1 ఉన్నట్లు లెక్క అండి. సో ఆ డిఫరెన్స్ 1 ఉండాలని చెప్తున్నా, రైట్. ఇందులో 8 అండి. డినామినేటర్ పార్ట్ వచ్చేసరికి మనకేంటంటే 56 ఉందండి. దీనికి వచ్చేసరికి కోప్రైమ్స్ ఏంటంటే 7 × 8 అంటే n × n+1 అండి, n × n+1. ప్లస్ టర్మ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పాజిటివ్ వాల్యూ పెద్ద నెంబర్ తీసుకుంటామండి. పాజిటివ్ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఉండేటప్పుడు మనం పెద్ద వాల్యూ తీసుకుంటున్నాము. మైనస్ వాల్యూ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న వాల్యూ తీసుకుంటున్నామండి. సో ఇక్కడ చూసుకుంటే పైది ఏమవుతుందంటే 8 అవుతుందండి, కిందది ఏమవుతుందంటే డినామినేటర్ మనకి 8 సో 8 క్యాన్సిలేషన్ అయితే 1 అండి. ఫైనల్గా ఆప్షన్ 2 అండి, రైట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీనికి ఏంటంటే మనం సొల్యూషన్ చేద్దాం, వినండి. దీనికి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా కంటిన్యూటీగా మైనస్లు ఉండేటప్పుడు, ఇన్ఫినిటీ ఉండేటప్పుడు కోప్రైమ్స్ తీసుకునేటప్పుడు ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే 7 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండి, 7 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలాంటి ప్రైమ్ నెంబర్స్కి ఏంటంటే మనం ఒక ఫార్ములా అప్లై చేయాలి ఫ్రెండ్స్. అది ఆల్రెడీ ముందు లెక్కలో చెప్పాను, అది ఇక్కడ కూడా చెప్తున్నానండి. 4n + 1 మనకి -1 తీసుకుంటామండి. 4n + 1 -1/2 అండి. సో చూసుకుంటే ఇక్కడ n అనేది ఏంటంటే 7 అండి, n అనేది 7. సరే చూసుకుంటే కనుక 4n + 1 -1/2, 4 7 28 29 √(-1/2 అండి. సో ఇది దీని ఆన్సర్ ఫ్రెండ్స్, √29 -1/2. ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీన్ని ఆల్టర్నేట్ సింబల్స్ వచ్చేటప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ప్లస్ మైనస్ ఉండేటప్పుడు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా 4n - 3 + 1/2 చేయాలండి. ఇది డైరెక్ట్గా ఫార్ములా అండి. ఇది ఎప్పుడైతే మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఉండేటప్పుడు 4n - 3 + 1గా తీసుకుంటామండి. సో చూసుకుంటే కనుక 4 × n వాల్యూ ఏమవుతుందంటే 3 అండి, -3. 4 3 12, 4 3 12, 12లో 3 పోతే ఏమవుతుందంటే 9 అవుతుందండి. √(9 + 2) √(9) అంటే ఏమవుతుందంటే మనకి
3 అవుతుందండి. 3 + 1/2 ఏమవుతుందంటే 4/2. 4/2 అంటే కనుక ఫ్రెండ్స్ 2 అవుతుందండి. 2 అనేది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 3. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 4n - 3, ఇక్కడ 3 ఉండడం వల్ల నేను 3 వేయలేదండి. ప్లస్ మైనస్ ఉండేటప్పుడు ఏంటంటే ఫార్ములా ఇదండి. సో స్టార్టింగే ప్లస్ ఉంటే కనుక ఇక్కడ మనం ప్లస్ వేసుకుంటామండి. స్టార్టింగే మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వేసుకుంటామండి. ఫార్ములా అయితే కనుక ప్లస్ మైనస్ ఉన్నా మైనస్ ప్లస్ ఉన్నా ఫార్ములా అయితే ఇదేనండి. సో ప్లస్తో స్టార్ట్ అయితే ఇక్కడ +1 అండి, మైనస్తో స్టార్ట్ అయితే ఇక్కడ -1 అండి. రైట్. ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా మనకి ఇది ఒక క్వశ్చన్ అనేది మీరు కొంచెం కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. మైనస్ ప్లస్ ఇన్ఫినిటివ్ వాల్యూస్ ఉంటే కనుక దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే √4n - 3. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మైనస్ ఉంటే -1/2 అండి. మైనస్ ఉంటే -1/2 అండి. ఒకవేళ ప్లస్ ఉంటే +1/2 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక n అనేది ఏమవుతుందంటే 4 అండి. -3/2 -1. అండర్స్టాండ్? 4 4 16, 4 4 16, 16లో 3 పోతే కనుక √13 -1/2 అండి ఆన్సర్. అదే ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ అన్ని ప్లస్లు ఉంటే ఎలాగవుతుందంటే మీకు ఆల్రెడీ అట్లాంటి మోడల్స్ చెప్పుకున్నాం. ప్లస్ ఉండేటప్పుడు మైనస్ ఉండేటప్పుడు అలాంటి క్వశ్చన్స్ కూడా చెప్పుకున్నాం. మైనస్తో స్టార్ట్ అయ్యేటువంటి అంతా కూడా ఒక ఆర్డర్ అనేది మీకు నేను ప్రతిదీ మెన్షన్ చేశానండి. ఇది 31 క్వశ్చన్ అంటే 30 సమ్స్ కూడా మీరు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. ఇలా మైనస్తో స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కనుక ఫార్ములా ఇది ప్రైమ్ నెంబర్స్కైనా ఇట్లాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్. ముందు క్వశ్చన్స్లో భాగంగా కంటిన్యూషన్లో ఈ సమ్ మీకు 2-3 సెకండ్లలో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక 9⁻²x - 1కి రూట్ ఉందండి. అలాగే 81 ఎలా రాసుకోవచ్చు అంటే 81ని 9² రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ పవర్ 9లో ఉండేటప్పుడు 81ని కూడా మనం మార్చేసుకున్నామండి. 9² మార్చేసుకుంటే కనుక భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం. బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ అండి. 2x - 1 = 2 అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేస్తామంటే స్క్వేర్స్ అప్లై చేద్దామండి. 2x - 1 = 4 అవుతుందండి. దేర్ఫోర్ 2x = 5 అవుతుందండి. x ఏమవుతుందంటే 5/2 అవుతుందండి. ఆప్షన్ 3. ఓకేనా ఫ్రెండ్స్?